అనంతపురం జిల్లా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కనీసం డ్రైనేజీలు, వీధి లైట్ల సమస్యలను కూడా పరిష్కరించుకోలేకపోయారని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఆయన రుద్రంపేట పంచాయతీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ 5 ఏళ్లలో కనీసం ఒక కాలువ నిర్మించకుండా, డ్రైనేజీలు శుభ్రం చేయకుండా వైసీపీ పాలన సాగిందన్నారు. ఇంత అధ్వానమైన పరిస్థితి గతంలో ఎప్పుడు చూడలేదన్నారు. మరోవైపు రుద్రంపేట పంచాయతీ నుంచి తగరకుంటకు వెళ్లే రోడ్డు కేవలం కంకర వేసి వదిలేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే రోడ్డును కూడా ప్రారంభిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో సమస్యలను ప్రాధాన్యత వారీగా పరిష్కరిస్తూ వస్తున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి స్పష్టం చేశారు. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రుద్రంపేట పంచాయతీలో పర్యటించడం జరిగింది. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంగా గత 2 నెలల నుంచి నెలకి 10 రోజులు ఈ సచివాలయం వార్డుల్లో అయితేమి, తర్వాత పంచాయతీ రూరల్లో అయితేమి, తర్వాత అర్బన్లో అయితే పర్యటించడం జరుగుతుంది. ముఖ్యంగా రుద్రంపేట పంచాయతీలో మేజర్ డ్రైనేజ్ సమస్య ఉంది. ఇక్కడ డ్రైనేజ్ సమస్య రుద్రంపేట పంచాయతీలోనే కాకుండా అనంతపురం మొత్తం ఉంది. ఇక్కడ రుద్రంపేటలో మరీ ఎక్కువ ఉంది. గత ప్రభుత్వంలో ఎక్కడే కానీ 5 ఏళ్ల కాలంలో ఎక్కడే కానీ ఒక డ్రైన్ క్లీన్ చేసిన దాఖలాలు కానీ లేవు. ఎక్కడే కానీ ఒక డ్రైన్ నిర్మించిన దాఖలాలు లేవు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా ధోబిఘాట్ అయితేమి, ధోబిఘాట్లో కేవలం ప్లేసు శాంక్షన్ చేపించి వదిలేశారు. ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా కాంపౌండ్ వాల్ అయితేమి, తర్వాత కమ్యూనిటీ భవన్ అయితేమి, ఇక్కడ ధోబిఘాట్ రజకులు అడుగుతూ ఉన్నారు. దాని కానీ మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి శాంక్షన్ చేపిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది. అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ రుద్రంపేట పంచాయతీ విస్తీర్ణం ఎక్కువ ఉంది. ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ దాదాపు 30,000 మొక్కలు ఇక్కడ నాటబోతున్నాం. మా ఎండిఓ గారికి కానీ చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఒక 4,500 మొక్కలు నాటామని చెప్పి చెప్పడం జరిగింది. మిగతా ఇంకా ఒక 30,000 మొక్కలు ఇక్కడ రుద్రంపేట పంచాయతీలో నాటడం జరుగుతుంది. అలాగే గత 5 ఏళ్లలో రుద్రంపేట నుంచి తగరకుంటకు పోయే రోడ్డు చాలా అంటే కేవలం కంకరి పరిచేసి గత 5 ఏళ్లలో వదిలేశారు. ఇప్పుడు మా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వారి చొరవతో దాదాపు 5.5 కోట్లతో ఆ రోడ్డు కానీ వేయించడం జరిగింది. దాన్ని కానీ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎలక్ట్రికల్ సమస్య గతంలో ఎక్కడే కానీ ఒక సింగిల్ పోల్ మార్చిన దాఖలాలు లేవు. అలాగే ఒక ట్రాన్స్ఫార్మర్ మార్చిన దాఖలాలు లేవు. ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కానీ కరెంట్ వీక్గా ఉంది, కరెంట్ ఇబ్బందిగా ఉంది, సరిగ్గా రావట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇందాకే మా ఎస్సీ గారితో మాట్లాడాను. సాయంత్రం లోపల మా డిఈ గారు, ఏఈ గారు అంతా వచ్చి ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఎలక్ట్రికల్ గా దాదాపు ఒక 10 ట్రాన్స్ఫార్మర్లు అవసరం అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆ ట్రాన్స్ఫార్మర్లు కానీ వీలైన తొందరగా చేంజ్ చేసి అక్కడ ఉండే పోల్స్ కానీ చాలా వరకు వంగిపోయినాయి పోల్స్, అవి కానీ చేంజ్ చేసి రుద్రంపేట పంచాయతీని అభివృద్ధి వైపు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎంత వస్తాయి? ఎంత సంపాదిస్తున్నారు ఏమ్మా? రజిక్ డైరెక్టర్ ఏమ్మా మీకు కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తాలేమ్మా, మీకు ఒక 2-3 నెలల్లో ప్లాన్ చేపిస్తాము. ఎమ్మెల్యే గారు తీసుకొని రానమ్మా, మనకి భర్తకి ఇచ్చేయండి. పెన్షన్ వస్తుంది. ఇంకా గవర్నమెంట్ నుంచి ఏమైనా రావాలంటే ఎండిఓ గారు ఇక్కడే ఉన్నారు. ఏఈని పిలిపించేసి మీరు కానీ ఒకసారి వచ్చేసి కరెంట్ చాలా ప్రాబ్లం ఉంది ఇంట్లో, ముందు నుంచి అదే ప్రాబ్లం ఉంది. ఏఈ సరిగ్గా రెస్పాండ్ అవుతుంది. పిలిపించండి ఏఈని. వస్తాలేమ్మా. ఇంట్లో ఒకసారి పోయి సచివాలయం పోయి మేడం వాళ్ళు ఉంటారు, ఆధార్ కార్డు తీసుకుని పోయి అక్కడ నుంచి తప్పకుండా మారుతి నగర్దే ఉంది. ఇందాక ఇస్తుంది కదా, కొత్త ఆధార్ కావాలా? ఈ రుద్రంపేట ఉండేది కావాలా?